హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. రామ్ సుమతితో ఈ విధంగా అంటూ ఉంటాడు, మీరు నాట్యం నేర్పించి సీతను గెలిపించారు అని చెప్పేసి ఈ విధంగా సుమతిని పొగుడుతూ ఉంటాడు. నేను చేసింది చాలా చిన్న పని బాబు, నాకు వచ్చిన కళని నేను సీతకిచ్చాను అంతే, కష్టమంతా తనదే అని చెప్పేసి సుమతి విధంగా అంటుండగా, నేను ఎంత కష్టపడినా ఒక్కదానైతే గెలిచుండేదాని కాదు కదా టీచర్. గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు కదా టీచర్. మీరు నాకు సరైన దిశలో నడిపించారు కాబట్టి ఇక సరైన విద్య దక్కింది, అంతేకాకుండా గెలిచని కూడా అని చెప్పేసి ఈ విధంగా సీత సుమతిని పొగుడుతూ ఉంటుంది. అందుకే మీకు గౌరవం దక్కాలి అని చెప్పేసి ఈ విధంగా సీత అంటుంది. ఇక అంతేకాదు టీచర్, మా మాట కాదనకుండా మీకు సన్మానం చేయాలని చెప్పేసి ఈ విధంగా సీతారామ అంటుండగా, నాకు సన్మానమా వదిలేమా అని చెప్పేసి సుమతి అంటుంది. ఇక అంతేకాదు టీచర్, నా కాపురాన్ని మా అక్క కాపురాన్ని సరిదిద్దారు, మా మాట కాదనకుండా ఎలాగైనా సన్మానం జరిపిస్తామని చెప్పేసి సీత అంటుంది. వదిలే బాబు అని చెప్పేసి సుమతి అంటుండగా, మా ఇష్టపూర్వకంగా చేస్తున్నాం, అంతేకాకుండా పిన్ని చేతుల మీదుగా అని చెప్పేసి ఈ విధంగా రామ్ అంటుండగా, అదేం కాదులే, ఇరుక్కపోలేక ఇక సన్మానానికి ఒప్పుకుంది, అంతేకాని చేయాలని తనకి ఇష్టం లేదులే అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది సీత. అదేంటి టీచర్, మా అత్తయ్య గారి మంచి మనసుని కళ్ళారా చూస్తారు కానీ రండి టీచర్ అని చెప్పేసి సీత అంటే వాళ్ళు అందరూ కలిసి సన్మానం ఏర్పాట్లు చేసిన తర్వాత ప్రీతి ఉష ఈ విధంగా సుమతి గురించి కామెంట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అయినా ఈవిడకి సన్మానం చేయడం ఏంటి పిన్ని, అసలు మన మాస్టర్కి సన్మానం చేయలేదు కానీ ఈవిడకు సన్మానం నీ చేతుల మీద చేయడం ఏంటి పిన్ని అని చెప్పేసి ప్రీతి ఉష అంటూ ఉంటారు. మమ్మల్ని రామ్ దగ్గర అడ్డంగా బుక్ చేసింది కదా అందుకు, అంతేకాకుండా సీతని తను గెలిపించింది కదా, అంతేకాకుండా మన చేతుల మీదుగా తన సన్మానం చేయించాలని అలా ప్లాన్ చేసింది సీత అని చెప్పేసి గిరి అంటాడు. సీత ప్లాన్ని ముందే గెచ్చలేక గోతిలో పడిపోయినాం, తప్పకుండా ఆవిడకు సన్మానం చేయవలసి వస్తుంది అని చెప్పేసి అర్చన అంటుండగా, ఏం పర్వాలేదు, ఈ సన్మానం తర్వాత ఆ విద్యాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని చెప్పేసి మహా అంటుండగా, ఆవిడ విద్యాదేవి కాదు దరిద్రదేవి అని చెప్పేసి గిరి అంటాడు. సన్మానం తర్వాత తను వెళ్ళకుంటే ఎలా వదినా అని చెప్పేసి గిరి అంటుండగా, ఎట్టి పరిస్థితితో తను వెళ్ళేలా ప్లాన్ చేశానని చెప్పేసి మహా అంటుంది. ఇంకా చెప్పాలంటే తనకు జరిగేది సన్మానం కాదు అవమానం అని చెప్పేసి ఈ విధంగా మహా అంటుండగా చాటుగా చలపతి వింటూ ఉంటాడు. ఎంతో గౌరవంగా ఇంట్లో అడుగు పెట్టిన విద్యాదేవి ఇప్పుడు చాలా అవగరంగా, అంతేకాకుండా అవమానంగా భారంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలా ప్లాన్ చేశానని చెప్పేసి మహా అంటుంది. ప్రీతి ఉషల ఓటమికి తను మూల్యం చెల్లించుకునేలా చేశానని చెప్పేసి మహా అర్చనతో అంటుండగా చలపతి మాటలు వింటూ ఉంటాడు. అది ఏంటి అనేది వెయిట్ అండ్ వాచ్ అని చెప్పేసి ఈ విధంగా మహా అంటుండగా, ఈ మాటలు విన్నా ఇక మరోవైపు అనుకుంటూ ఉంటాడు, ఇంకా మళ్ళీ ఏం చేశావు మహాలక్ష్మి, విద్యాదేవిని ఎలా అవమానించబోతున్నావు అని చెప్పేసి ఇక చలపతి విధంగా అనుకుంటూ ఉంటాడు. సమయానికి సీత సుమతిని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక మహా అదుగు చూడొకసారి చెప్పేసి అంటుండగా, ఇక వెంటనే హాల్లోకి వచ్చిన తర్వాత సీత ఈ విధంగా అంటుంది, టీచర్ గారు వచ్చారతయ్య అని చెప్పేసి అంటుండగా, రండి విద్యాదేవి గారు అని చెప్పేసి మహా అంటుంది. అక్కడికి చలపతి కూడా వస్తాడు. రండి విద్యాదేవి గారు కూర్చోండి, ఈరోజు మిమ్మల్ని ఇలా సన్మానించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. సీత మనసులో అనుకుంటుంది, మనసులో మండుతున్నట్టుంది అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా, అవునవును, మిమ్మల్ని ఇంత గొప్ప కళాకారిని ఇలా సన్మానం చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అని చెప్పేసి అర్చన అంటుంది. ఈ ప్రేమ అభిమానం చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండాలనిపిస్తుందని చెప్పేసి సుమతి మాటలు విని మహా షాక్ అయిపోతుంది. సన్మానం అయిపోగానే ఇక్కడే ఉండాలని దృష్టి వేయాలని మనసులో అనుకుంటుంది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా, అయినా పిన్ని పంపించాలనుకుంది కదా ఇంకెలా ఉంటుంది అని చెప్పేసి ప్రీతి ఉష అనుకుంటుండగా, సన్మానం చేయడానికి ఇంకా ఎందుకు ఆలస్యం, చేయండి తీయా అని చెప్పేసి సీత అంటుంది. అలాగే సీత, విద్యాదేవి టీచర్ గారు కూర్చోండి అని చెప్పేసి ఈ విధంగా మహా అంటుండగా, ఇక సన్మానం చేయడం అంటే శాల్వా కప్పి దక్షిణ ఇచ్చి పూలదండాలు వేయాలమ్మా అని చెప్పేసి ఈ విధంగా రామ్ అంటుండగా, నాకు తెలుసు రామ్ అని చెప్పేసి మహా అంటుంది. కూర్చోండి అని చెప్పేసి అలా కూర్చోపెడుతుండగా, ఒక నిమిషం అని చెప్పేసి మహా జనాన్ని పిలుస్తూ ఉంటుంది. అలా జనాన్ని పిలిచిన తర్వాత
ఆ జన కాస్త ఒక్కసారిగా కంగారు పడుకుంటూ వస్తూ ఉంటాడు. అదేంటి బావగారు అలా ఉన్నారని చెప్పేసి అర్చన అడుగుతుంది. ఏంటి జన అంత టెన్షన్ పడుతున్నావు, ఏమైందని చెప్పేసి మహా అడుగుతుండగా అది అది నా బ్రాస్లెట్ కనిపించట్లే మహా అని చెప్పేసి జన మాటలు విని ఏం తెలియనట్టుగా మహా షాక్ అయిపోతుంది. అక్క పెట్టిన బ్రాస్లెట్ కదా బావగారు అని చెప్పేసి అర్చన అడుగుతుంది. అదే సుమతి పెట్టిన బ్రాస్లెట్ కదా, అదే ఎక్కడ పెట్టావన్నయ్య తెలియట్లేదా అని చెప్పేసి గిరి అంటుండగా ఇక అక్కడే పెట్టాను బట్ కనిపించట్లేదు రూమ్లోనే అని చెప్పేసి జైనా అంటాడు. సుమతి మనసులో అనుకుంటుంది, నేనిచ్చిన బ్రాస్లెట్ ఎక్కడ పెట్టానండి అని చెప్పేసి ఈ విధంగా మనసులో అనుకుంటుండగా ఎక్కడైనా పెట్టి మర్చిపోయారో డాడ్ గుర్తు చేసుకోండి అని చెప్పేసి రామ్ అంట. ఎక్కడ పెట్టలేదు రామ్, ఇదివరకు ఎక్కడ పెడతానో అక్కడి చోటు పెట్టాను అని చెప్పేసి జైనా అంటుండగా రూమ్లో పెట్టిన బ్రాస్లెట్ ఎలా మిస్ అయింది జైనా అని చెప్పేసి మహా అంటుండగా మిస్ అయిందో లేకుంటే ఎవరైనా మిస్ చేశారో తెలియదు కదా మహా అని చెప్పేసి అర్చన అంటే దొంగతనం జరిగింది అంటున్నావు అర్చన. దొంగలు ఎత్తకపోతే మరి బ్రాస్లెట్ ఎలా మాయమవుతుంది మహా, కొంపతీసి ఆ దొంగతనం టీచర్ మీద మోపుతారే ఏంటి అని చెప్పేసి చలపతి అనుకుంటుండగా అందరూ ఇంట్లో ఉన్నారు కదా దొంగలు ఎలా చరిపిని అని చెప్పేసి రామ్ అర్చనతో అంటాడు. ఇంట్లోనే దొంగలు ఉండొచ్చు రామ్, ఇంట్లో ఉన్న వాళ్ళే ఈ దొంగతనం చేశారేమో అని చెప్పేసి సుమతిని చూసుకుంటూ అంటూ ఉంటుంది. దొంగలు బయటి వాళ్ళు ఎవరున్నారు, మనమే కదా అందరం ఉన్నాం అని చెప్పేసి మహా అంటుండగా అందరం మనమే ఉన్నాం, కాకపోతే బయటి వాళ్ళు కూడా ఉన్నారు కదా మహా అని చెప్పేసి అర్చన అంటుంది. ఎవరు, విద్యాదేవి గారా అని చెప్పేసి మహా అంటుండగా అప్పుడు వెంటనే సుమతి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, మా టీచరు దొంగతనం చేసినారా అని చెప్పేసి సీత కోపంగా అడుగుతుంది. టీచరు అలాంటి వారు కాదు పిన్ని అని చెప్పేసి అంటుండగా అప్పుడు అర్చన తను బయట నుంచి వచ్చింది, తను ఎలాంటిదో మనకెలా తెలుస్తుంది రామ్ అని చెప్పేసి అర్చన అంటుంది. ఈ కాలంలో ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు రామ్, పైకి ఒకలా లోపల ఇంకోలా ఉంటారు అని చెప్పేసి మహా అంటుండగా మా టీచర్కి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, ఆ రోజు మీరు 1,00,000 రూపాయలు ఇస్తానన్నా కూడా తను వద్దన్నారు అని చెప్పేసి సీత అంటుండగా మహాను నమ్మించడానికి అలా వద్దందేమో అని చెప్పేసి అర్చన అంటుంది. ముందు నమ్మకాన్ని సంపాదించుకొని ఆ తర్వాత పెద్ద ఎత్తున ఏదైనా పెద్దగా ప్లాన్ చేద్దామని అనుకుందేమో. వెంటనే సుమతి నాకు అంత అవసరం లేదు, కొందర్లా సొమ్ము కోసం ఆశపడ రకాన్ని కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆస్తిపరులే, ఇక ఆశాపరులు ఎవ్వరూ లేరు అని చెప్పేసి సుమతితో మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మా టీచర్ గారు బంగారం, మా టీచర్కి వేరే బంగారం అవసరం లేదని చెప్పేసి సీత అంటుండగా ఆ మాట చెప్పుకొనడానికి అవసరం పడుతుంది, చేతల్లో ఎవరిదో ఏంటో కనబడలే అని చెప్పేసి గిరి అంటాడు. అయినా టీచర్ గారికి డాడీ బ్రాస్లెట్ గురించి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి విధంగా రామ్ అంటుండగా ఎందుకు తెలియదు, ఈవిడ వచ్చిన 2వ రోజుకే ఇక మీ డాడీ బ్రాస్లెట్ మీద కన్ను వేసింది అని చెప్పేసి మహా అంటుంది. వెంటనే సుమతి విధంగా మనసులో అనుకుంటుంది, సన్మానం పేరుతో నన్ను అవమానించాలనుకుంటున్నావా మహాలక్ష్మి అని చెప్పేసి మనసులో బాధపడుతుంది. ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి బావగారు అని చెప్పేసి అర్చన అంటుండగా ఆ రోజు బ్రాస్లెట్ కింద పడిపోతే ఇక తను తీసిచ్చి తనే నా చేతికి ఫిక్స్ చేసింది అని చెప్పేసి జన చెప్తూ ఉంటాడు. జరిగిందని అలా బ్రాస్లెట్ పెట్టినంత మాత్రాన తనే ఆ దొంగతనం చేసినట్ట మావయ్య అని చెప్పేసి సీత జనను అడుగుతుంది. ఆ రోజు బ్రాస్లెట్ చూసింది, ఈరోజు సన్మానం పేరుతో ఇక నైటే దొంగతనం చేసి గుట్టు చప్పుడు కాకుండా ఆ బ్రాస్లెట్ని తీసుకెళ్దామని ప్లాన్ చేసిందేమో అని చెప్పేసి అర్చన అంటుంది. ఇలాంటి దొంగ బుద్ధులు మీలో ఎవరికైనా ఉన్నాయేమో, మా టీచర్ గారికి మాత్రం లేవు అని చెప్పేసి సీత కోపంగా అంటుంది. అవసరంగా విద్యాదేవి టీచర్ మీద నిందలు వేయకండి పిన్ని అని చెప్పేసి ఈ విధంగా రామ్ కోపంగా అంటుండగా ఎస్ ఇదంతా ఇక ఎందుకు, తన రూమ్ దగ్గర వెళ్ళి చెక్ చేసి నిజమేంటో బయటపడుతుంది కదా అని చెప్పేసి మహా అంటుంది. ప్రీతి నువ్వు వెళ్ళి తన రూమ్ బ్యాగ్ చెక్ చేయి అని చెప్పేసి మహా ప్రీతితో చెప్తుండగా నువ్వు కూడా వెళ్ళు రామ్ అని చెప్పేసి మహా చేయడం టీచర్ గారిని అవమానించినట్లు అవుతుంది అని చెప్పేసి అంటుండగా ఆ అవమానం అని నువ్వు అనుకుంటే ఇక మా అనుమానం కూడా నిజమో కాదో బయటపడుతుంది కదా సీత అని చెప్పేసి మా అర్చన అంటూ ఉంటా. టీచర్ గారిని ఎందుకు అవమానిస్తున్నారని చెప్పేసి సీత బాధపడుతుండగా వాళ్ళను వెళ్ళనివ్వు, నిజాన్ని తెలుసుకోనివ్వు అని చెప్పేసి సుమతి అంటుంది. అప్పుడు వెంటనే చలపతి మనసులో అనుకుంటారు, అయ్యో టీచర్ గారు వాళ్ళు ముందే ప్లాన్ చేశారు, మిమ్మల్ని దొంగను చేయబోతున్నారు అని చెప్పేసి ఇక చలపతి మనసులో అనుకుంటారు. వెళ్ళి చెక్ చేయండి అని చెప్పేసి అంటుండగా ఇక సుమతి గదిలోకి వచ్చి రామ్
ప్రీతి చెక్ చేస్తుండగా బ్యాగులో దొరుకుతుంది. అన్నయ్య ఇదిగో బ్రాస్లెట్, పద వెళ్ళి నిలదీద్దాం. ఆవిడ దొంగ అని చెప్పేసి మెడల్ పట్టుకొని బయటికి ఎండేద్దాం పద అని చెప్పేసి అంటుండగా రామ్ కాస్త అయోమయంలో పడిపోతా. ప్రీతి బ్యాగ్ల నుంచి బ్రాస్లెట్ పట్టుకొని వచ్చి మహాలక్ష్మి దగ్గర విధంగా అంటుంది, బ్రాస్లెట్ దొరికింది, ఆవిడ బ్యాగ్లోనే దొరికింది పిన్ని అని చెప్పేసి అనేసరికి ఇక సుమతి ఉన్న సీత షాక్ అయిపోతా. చలపతి అనుకున్నట్టే ఇక మనసులో అనుకుంటాడు, టీచర్ని బలి చేశారని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే ప్రీతి దగ్గర ఉన్న బ్రాస్లెట్ తీసి ఇది నీదే కదా జన అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. నాది మహా అని చెప్పేసి జన తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటారు విద్యాదేవి గారు అని చెప్పేసి సుమతిని నిలదీస్తూ ఉంటుంది. ఇంకేమంటుంది, ఈ బ్రాస్లెట్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో తెలియదని చెప్తుంది అని చెప్పేసి అర్చన సుమతి మనసులో బాధపడుతూ నా ఇంట్లో నన్నే దొంగతనం చేయడానికి ఇక దొంగలా నిర్ణయించేలా చేశావా, ఇంత నీచానికి దిగజారావని అనుకోలేదు అని చెప్పేసి మనసులో బాధపడుతూ చెప్పండి విద్యాదేవి నీ సమాధానం ఏంటి అని చెప్పేసి అంటుండగా నాకు ఏ పాపం తెలియదు, ఈ బ్రాస్లెట్ నాకు ఎలా వచ్చిందో నాకు తెలియదు అని చెప్పేసి విద్య అంటుంది. మీకు తెలియకుండా బ్రాస్లెట్ ఎలా వచ్చింది టీచర్, గాల్లో ఎగురుకుంటూ వచ్చిందా అని చెప్పేసి గిరి అడుగు. ఎలా వచ్చిందో దేవుడికి తెలియాలని చెప్పేసి అంటుండగా దొంగతనం చేసి దేవుడి మీద పెడుతున్నావా అని చెప్పేసి ఉష అంటుంది. రోజు నాకు స్వీట్స్ ఇచ్చి నాకు ముద్దు పెట్టుకోమన్నప్పుడే అర్థమైంది ఈవిడ పెద్ద కిలాడి అని చెప్పి ప్రీతి అనుకుంటూ కోపంగా మాట్లాడుతూ ఉండగా అప్పుడు వెంటనే జన మీరు విద్యకు గౌరవ దేవులు అంతేకాకుండా చాలా మంచివారు అనుకున్నాను, ఆ రోజు బ్రాస్లెట్ పెట్టి నన్ను కాపాడినందుకు చాలా మంచివారు అనుకున్నారు, కానీ ఇలాంటి నీచానికి దిగజారుతారు అనుకోలేదు అని చెప్పేసి జన అంట. అప్పటికి నా భార్య ఇచ్చిన జ్ఞాపకం అని కూడా చెప్పాను, చాలా నీచానికి దిగజారని చెప్పేసి జన అంటుండగా అప్పుడు వెంటనే రామ్ మిమ్మల్ని ఎంతగానో నమ్మాను, అమ్మ అని కూడా పిలిచాను, మా అమ్మ జ్ఞాపకాన్ని దొంగతనం చేశారు టీచర్, డాడీని బాధ పెట్టారని చెప్పేసి విద్యాదేవిని సుమతిని అంటూ ఉండగా అప్పుడు వెంటనే సీత టీచర్ని బాధ పెట్టేలా మాట్లాడద్దు మామ అని చెప్పేసి సీత అంటూ ఏంటి సీత ఇంకా నమ్ముతున్నావా, తను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది, తను పచ్చి దొంగ అని కూడా బయటపడింది అని చెప్పేసి మహా అంటూ తను కళాకారిని సీతకు నాట్యం నేర్పించిన గురువు అని చెప్పేసి తనని సన్మానం చేయాలని అనుకున్నప్పుడు తను దొంగ అని తేలింది కాబట్టి సన్మానం లేదని చెప్పేసి మహా అంటూ ఇలాంటి దొంగకు స్థానం లేదు బయటికి పంపించే మహా అని చెప్పేసి అంటుండగా ఇలాంటి శిక్షకు ఏదో ఒకటి శిక్ష వేయించాలి కదా అని చెప్పేసి గిరి అంటుండగా జైల్లో పెట్టించి చిప్పుకూడు తినిపిద్దాం అని చెప్పేసి ప్రీతి ఉష అంటే పనిష్మెంట్ చెప్పురా అని చెప్పేసి అంటుండగా పనిష్మెంట్ అవసరం లేదు పిన్ని, బ్రాస్లెట్ దొరికింది కదా పంపించేద్దామని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే మహా నువ్వేమంటావు సీత అని చెప్పేసి వెటకారంగా అడుగుతుంది. ఇప్పటిదాకా మీ దొంగ టీచర్ని వెనక తీసుకొచ్చావు కదా, మీ దొంగ టీచర్కి ఏ శిక్ష వేయమంటావు సీత, మీరు చెప్పింది నిజమే అత్తయ్య, దొంగకు శిక్ష పడాలి, కానీ ఏ దొంగతనం దొంగ చేశాడో ఆ దొంగకు మాత్రమే శిక్ష పడాలి అత్తయ్య, ఆ దొంగ మీ టీచరే కదా సీత అని చెప్పేసి అర్చన అంటుండగా ఆ టీచరా లేకపోతే నువ్వా చిన్నత్తయ్య అని చెప్పేసి సీత మాటలు విని అర్చన షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు సీత, నేను దొంగనేటి అని చెప్పేసి అంటుండగా మీ అందరికీ ఒక చలనచిత్రం, మీ అందరికీ ఒక సినిమా చూపించబోతున్నాను, టైటిల్ చీకట్లో చిన్నత్తయ్య చేసిన సాహసం, నేడే చూడండి నా ఫోన్లో విడుదల అని చెప్పేసి ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తుండగా అర్చన మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇక అర్చన కాస్త సుమతి పడుకున్న తర్వాత బ్రాస్లెట్లు తీసుకొచ్చి అలా తన బ్యాగ్లో వేసిందంతా సీత రికార్డ్ చేస్తుంది. ఆ రికార్డ్ కాస్త వీడియో అందరికీ చూపెడుతుండగా ఇక అర్చన మాత్రం కంగారులో మునిగిపోతుంది, షాక్లో ఉండిపోతుంది. వీడియో చూసి మహాలక్ష్మి అర్చన గిరి అందరూ షాక్లో ఉండిపోతారు. మరి వచ్చే ఎపిసోడ్లో ఇంకా ఇంట్రెస్ట్ ఉండి మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.